నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. నిన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠతో సాగింది. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. నరాలు తెగే టెన్షన్ అనొచ్చు. అయితే ఈ క్రమంలో ఏపీలో వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యాంశాలు గనక మనం గమనిస్తే, పేపర్ల నిండా నిన్న పోలింగ్ ఎలా జరిగింది, ఎంత పర్సెంటేజ్ జరిగింది, ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఈ వార్తలే ముఖ్యంగా ఉన్నాయి. ముందు సాక్షి తీసుకున్నట్లయితే మెయిన్ బ్యానర్ ఐటమ్గా మరోసారి ఫ్యాన్ సునామీ అని పెద్ద ఐటెం వేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులు, ఉప్పెనలా కదిలి వచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అని ఒక ఐటెం వేశారు. అంటే ఫ్యాన్ గెలవబోతుంది అని వీళ్ళు బ్యానర్ ఐటెంగా రాసుకున్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదైంది. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించింది ఈసీ అని రాసుకొచ్చారు. పలు చోట్ల రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ 76.50% నమోదైందని ఈసీ చెప్పింది. అంతేకాదు, సంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింట వచ్చిన విప్లవాత్మకమైన మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళి. అంటే ఈసారి ఎప్పుడు జరగనంత స్థాయిలో విపరీతంగా గ్రామాలకు తరలి వెళ్ళడం, అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఏపీకి వచ్చి ఓటేశారు. అంటే సంక్రాంతి అట్లాంటి సమయాల్లో ఎలాగైతే సిటీ ఖాళీ అయిపోతుందో, హైదరాబాద్ నుంచి ఆ లెవెల్లో వెళ్ళారు. అంటేనే ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరిగే అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీకి ఆంధ్రజ్యోతికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా వీళ్ళు మెయిన్ ఐటమ్గా ఓట్ల వెల్లువనే వేశారు. దాంట్లో పోలింగ్ బూతులను చుట్టేసిన జనసునామీ, పల్లెలు పట్టణాలనే తేడా లేదు, తొలిసారి ఓటర్లు, విద్యావంతుల్లో జోష్, దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు జనం, నార్వే, మారిషస్ తదితర దేశాల నుంచి రాక సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి అని వేసుకున్నారు. ఇక రికార్డు పోలింగ్ దిశగా అర్ధరాత్రి సమయానికి 79.5% అంచనా, పలు చోట్ల కొనసాగుతున్న పోలింగ్ అని ఇదొకటి వేశారు. అయితే ఎక్కడెక్కడ ఎంత పోలింగ్ జరిగింది అనేది ఇక్కడ చిన్న బాక్స్ ఐటమ్గా వేశారు. దాదాపు అంతటా కూడా మ్యాక్సిమం 75-76% పోలింగ్ జరిగింది. ఇక ఇంకో ఐటమ్కి వచ్చేసరికి పోటెత్తిన ఓటర్లు, అంటే ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఈసారి పొద్దున 6 గంటల నుంచి, అంటే పోలింగ్ 7 గంటలకు మొదలైతే ఎక్కువ ఎండ అనో లేదంటే ఇంకా తొందరగా వేసి ఇంటికి వెళ్ళిపోవాలనో, కానీ 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారని చెప్పేసి ఒక ఐటమ్ వేశారు. ఇంకొకటి ఇక్కడ పచ్చముఠాల విధ్వంసకాండ అని సాక్షిలో ఒక ఐటమ్ వేశారు చూడండి. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, రాళ్ల దాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతం, యథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేన అని చంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంసరచన. శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో యువకుడి కత్తిపోట్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై కత్తెరతో చింతమనేని అనుచరులు హత్యాయత్నం, వైఎస్ఆర్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చమూకలు. ఇక్కడ ఈ ఫోటోలు ఇవన్నీ కూడా పల్నాటిలో కూడా పచ్చమూక బీభత్సకాండ వేసిందని చెప్పేసి వీళ్ళేస్తే, సేమ్ ఇట్లాంటి ఐటమే ఇక్కడ అరాచక పర్వం అని సాక్షి ఆంధ్రజ్యోతిలో వేశారు. పోలింగ్ కేంద్రాలపై పెట్టరేగిన వైసీపీ గూండాలు, ఎన్డీఏ అభ్యర్థులు, ఏజెంట్లపై యథేచ్ఛగా హింసాకాండ, 50 బైకులు 10 కార్లతో మాచర్లలో దాడులు చేశారని, టీడీపీ కార్యకర్తలను గుర్తించి రాడ్ల దాడులతో చేశారని, ఎమ్మెల్యే పిన్నమనేనిపై దాడులు చేశారని, ఇట్లా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ కాన్వాయ్పై దాడి. అంటే వీళ్ళేమో టీడీపీ మీద జరిగిందని, వీళ్ళేమో వైసీపీ మీద జరిగింది. నిజానికి అక్కడ చాలా పల్నాడులో నిన్న చాలా గొడవలు జరిగాయి. ఇద్దరు వైసీపీ, టీడీపీ ఇద్దరు కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి విపరీతంగా కొట్టుకున్నారు. అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ జరిగాయి ఈ సంఘటనలు. కాకపోతే ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ 2 పేపర్లలో కూడా పెద్దగా ఇవే, అంటే పోలింగ్కి సంబంధించిన వార్తలు తప్ప వేరే ఏం లేవు. ఇక నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత అని సేమ్ అదే ఐటము. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై టీడీపీ గూండాల రాళ్ల దాడి, ఇల్లు ఆసుపత్రిపై దాడి, 3 కార్ల ధ్వంసం అని ఇదొక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు. ఇక ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉప్పెనెల ప్రభుత్వ సానుకూలత అనేది, అంటే వైసీపీనే మళ్ళీ గెలవబోతుంది అన్నట్టుగా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా వచ్చింది ఐటము. తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్కు ప్రజలు అండగా నిలిచారు, భారీ ఎత్తున పోలింగ్కి తరలిరావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.
ఇక్కడికి వచ్చేసరికి ఎవరి ధీమా వారిది అని మాకే పట్టం టీడీపీ కూటమి ధీమా, అంటే ఈసారి మేమే గెలుస్తాం, ఇంకా అంతే సేమ్ మేమే గెలుస్తామని ప్రజల్లో తిరుగుబాటు. అది చూశాకే వైసీపీ దాడులు, చంద్రబాబు కూటమిదే భారీ విజయం, మార్పు కోసం తీర్పు ఇచ్చారు పవన్. ఇట్లా ఇక్కడ కూడా మాకే ఓట్ల వెల్లువ, అంతటా ప్రభుత్వ సానుకూలతని సజ్జల అన్నది కూడా ఒక లైన్ రాశారు. ఇక 4వ దశలో అంటే దేశవ్యాప్తంగా 4వ దశలో 67% ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగ్. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి 64.74%. శ్రీనగర్లో ఇట్లా ఎక్కడెక్కడ జరిగిన హింసాత్మక ఘటనలో అది ఒకటి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే సుశీల్ మోదీ కన్నుమూత అని ఒక చిన్న ఐటమ్ వేశారు. బీజేపీ సీనియర్ నేత క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ చనిపోయారని ఆయన మృతికి మోదీ సంతాపం వ్యక్తం చేశారని చెప్పేసి అదొకటి వేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న ఆసక్తికరమైన వార్త సాక్షిలో వచ్చింది. ఇక్కడ తెలంగాణలో 64.93% పోలింగ్, ఇది కామన్గా అది వేసిందే. ఇక చురుగ్గా రబీ ధాన్యం సేకరణ అదొకటి వదిలేస్తే చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్ అని ఒక చిన్న బాక్స్ ఐటమ్ వేశారు. ఇది ఎప్పటిదంటే 2010లో పోలీసులపై దాడి చేసిన చంద్రబాబు నాయుడు, నక్కా ఆనందబాబు ఆ కేసులో బాంబే హైకోర్టు షాక్ ఇచ్చిందని, కేసు కొట్టివేయడానికి నిరాకరించిందని ఒక ఐటమ్ వేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో కనిపించలేదు. ఇంకొకటి వస్తే ఇక అంటే ఇది మిగతా ఎన్నికల దానికి ఈ వేడికి అన్నింటికి సంబంధించి ఒక చిన్న ఉపశమనం లాంటి వార్త. 3 రోజులు ముందుగానే నైరుతి కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలని ఈసారి కొంచెం తొందరగా వస్తాయి. మే 19 కల్లా నైరుతి ఋతుపవనాలు కేరళ తాకనున్నాయని, ఈ నెల 22కు బదులు 19 దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం, ఇది సానుకూల పరిణామం అంటున్న నిపుణులు. ఈ ఏడాది కేరళకు సకాలంలోనే ఋతుపవనాలు భారత వాతావరణ విభాగం అంచనా. ఇప్పుడున్న వేడితో ఈ వేడి, మామూలు వేడి, ఎన్నికల వేడి, ఈ రెండింటికి మధ్య కాస్త ఉపశమనం ఇచ్చే వార్త ఇది ఇవాల్టి బులెటిన్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.